వెల్కమ్ టు విధాత. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఒక అంశం బాగా చర్చనీయాంశం అవుతుంది. పత్రికలు దాని మీద వార్తలు రాస్తున్నాయి. దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇంకొంతమంది రాస్తున్నారు. సరే, ఆ కథనం ఏంటో మీకు తెలుసు. ఎన్‌టీవీ మొదలుపెట్టింది ఇది ఈ ఇష్యూని మొత్తాన్ని. దాని మీద ఇంకొక పత్రికాధిపతి కొన్ని రాతలు రాసి దాన్ని ఇంకొంచెం పెంచే ప్రయత్నం అయితే చేశారు. వాస్తవానికి అసలు ఇలాంటి కథనం అంతకు 1, 2 రోజుల ముందు రాజ్ న్యూస్‌లో వచ్చింది. కానీ అయితే దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అంటే అది ఎక్కువ రీచ్ కాలేదా ఏంటనేది పక్కన పెడితే అదైతే పెద్దగా ఎవరు దాన్ని పట్టించుకోలేదు. కానీ అదే కథనాన్ని ఇంకొంచెము వివరాలతో ఎన్టీవీ ప్రసారం చేసిన తర్వాత అసలు మొత్తంగా రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి సంచలనమైంది. నిజానికి రాజ్ న్యూస్ చేసిన పని కానీ, ఆ తర్వాత ఎన్టీవీ చేసింది కానీ, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి చేసింది కానీ, ఈ 3 చేసింది కూడా మొత్తంగా నైతిక విలువలు అనేది, పత్రికా రంగంలో నైతిక విలువలు అనేవి కొన్ని ఉంటాయి. వాటి ఆధారంగా ఆ వ్యవస్థ నడవాలనే ఆ బేసిక్ సిద్ధాంతాన్ని తొంగలో తొక్కినట్టు ఈ మీడియా కంపెనీలన్నీ కూడా వ్యవహరించాయి. జనరల్గా ఇలాంటివన్నీ కూడా ఏ సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా లాంటి వాటిలో ఆకాశ రామన్న పేరుతో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సహజంగానే సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు, వాటికి ఆధారాలు ఉండవు, ఏముండవు, ఇలాంటి వార్తలని వస్తూ ఉంటాయి. వాటిలోనే వ్యక్తిత్వాలని హననం చేసే పద్ధతిలో కూడా అవి పీక్ స్టేజ్ కూడా వెళ్ళిన సందర్భాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటి వ్యవహార శైలిని ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వరకు పరిమితమైన దాన్ని ఇప్పుడు ఏకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి లాక్కొచ్చేశారు. ఇక్కడ చూస్తే, ఈ కేసులో చూస్తే ఎలాంటి ఆధారం లేదు, ఎవరి ఫిర్యాదులు లేవు, అసలు పంచాయతీ లేదు. కానీ కొంతమంది వ్యక్తుల, నేతల, అధికారుల ఆంతరంగిక జీవితాలని బజారుకి ఇచ్చే దుర్మార్గమైన ప్రయత్నం అయితే ఈ 4 రోజులుగా జరుగుతుందనేది చెప్పుకోవచ్చు. సాధారణంగా ఏ ఛానల్లో అయినా, ఏ పత్రికలోనైనా ఎక్స్ప్లోజివ్ కథనం లేదా ఒక ఇన్వెస్టిగేటివ్ కథనం వచ్చిందంటే రిపోర్టర్ తాను తెలుసుకొని తనంతట తానుగా దాన్ని పబ్లిష్ చేసే పరిస్థితి ఎక్కడా ఉండదు. ప్రతిదీ ఖచ్చితంగా ఒక బ్లాస్టింగ్ స్టోరీ కానీ ఒకటి ఏదైనా వస్తుందంటే దానికి మేనేజ్మెంట్ ఇచ్చిన సోర్సెస్ వచ్చి ఉండాలా, లేదా ఈ రిపోర్టర్ తీసుకొచ్చిన సోర్స్ వాళ్ళు చర్చించిన తర్వాత మాత్రమే సాధారణంగా పత్రికల్లో కానీ ఆ మీడియాలో కానీ ఇట్లాంటి స్టోరీస్ అన్నీ పబ్లిష్ చేస్తూ ఉంటారు. అయితే ఎన్టీవీ వండిన కథనాన్ని చూస్తే ఇది ఫక్తు రాజకీయ స్టోరీగా అర్థమైపోతుంది. దానికి ఆధారాలు లేవు, అసలు దేనికి నిలబడేది కూడా ఆ కథనం కాదు. అది వాళ్ళకి తెలుసు, తెలవదని ఏం చెప్పలేము. కానీ ఏదో బురద జల్లి బట్ట కాల్చి మీదేయటం, ఈ టైపు ప్రయత్నం అయితే జరిగినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. నిజానికి ఎన్టీవీ వండి వచ్చిన కథనం ఏదైతే ఉందో అది ఒక జర్నలిస్టు రాశాడని అనుకోవడానికి లేదు. కొన్ని రాజకీయ అదృశ్య శక్తులు మేనేజ్మెంట్తో కుమ్మక్కై ఇలాంటి కథనాన్ని ఏమైనా తయారు చేయించాయా అనే ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఈ కథనమే తప్పుడుది అనుకుంటా ఉంటే ఇంకో పత్రికాధిపతి పిల్లి పంచాయతీ పేరుతో ఏకంగా ఏ నాయకుడు, వాళ్ళు ఏ కలెక్టర్లో రాసి పారేశారు. ఎన్టీవీ చేసిన దానికంటే ఇది ఇంకా దారుణంగా కనిపిస్తోంది. ఎవరెవరికో పంచాయతీ ఉందని, ఆ పంచాయతీలో భాగంగానే ఇదంతా జరిగిందని, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇందులో ఎలాంటి దోషమో లేదని ఆ తీర్పరి రాసి పారేశారు. కొంతకాలంగా నాయకులతో కానీ, సెలబ్రిటీలతో కానీ ఫోటోలు మార్ఫింగ్ చేసి అక్రమ సంబంధాలు అంటగడుతూ సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న పోలీసులు ఏ రోజు కూడా వాటిని గట్టిగా అదుపు చేయడానికి ప్రయత్నం అయితే చేసినట్టు కనపట్లేదు. అది గనక ఆ రోజు జరుగుంటే ఈ విషయంలో కూడా ముందే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండేది. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కూడా కాదు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను చూసి అదే నిజమని నమ్మేసి ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా ఆ బురదనంతా కూడా తీసుకొచ్చి మొత్తం జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చి ఆకాశరామన్న వదంతుల్ని పోగు చేసి, వదంతులు కూడా కాదు యాక్చువల్గా, అది లేనిపోని అన్ని అంశాలని పుట్టించి వాటిని పెద్ద ఎత్తున మ్యాగ్నిఫై చేసి ఇదేదో నిజంగా ఏదో జరుగుతుందని ఒక భ్రమ కల్పిస్తున్న పరిస్థితి ఈరోజు సోషల్ మీడియా నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఆకాశరామన్న పేరుతో రాసే కథనాలని పోలీసులు కనుక గట్టిగా నియంత్రించకపోతే పరిస్థితి రాను మరింత దిగజారే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రత్యేకించి ప్రధాన మీడియా స్రవంతిలో కూడా ఇలాంటి కల్పితమైన కథల్ని, ఎలాంటి ఆధారం లేని వార్తల్ని అనైతికమైన పద్ధతిలో ఇట్లాగా ప్రసారం చేయకుండా, ప్రచురించకుండా స్వీయ నియంత్రణ పాటిస్తే పత్రికా వ్యవస్థకి కానీ, మీడియా వ్యవస్థ కానీ పవిత్రత అనేది అలాగా కొనసాగుతుంది. ఇది ఇవాళ పొలిటికల్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విధాత. ఇటువంటి మరిన్ని విశ్లేషణాత్మక కథనాల కోసం విధాత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. Thank you.